అడవిలో ఏలియన్. షికాపూర్ అనే పేరుతో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి ఒక సముద్రం ఒడ్డున ఉన్నది. ఆ అడవిలో అన్ని రకాలైన జంతువులు ఒకే దగ్గర కలిసి ఉంటాయి. కానీ ఎవ్వరు కూడా వారి జీవితంలో సంతోషంగా లేరు. ఒకే చోట ఉండడం వల్ల అందరికీ చాలా చికాకుగా ఉంటుంది. అడవి యొక్క నిబంధన వాళ్ళు ప్రతి శనివారం ఒక కొత్త సినిమాని చూడాలని. కానీ ఈ శనివారం ఎవ్వరికి కూడా మనసు రావడం లేదు ఏదైనా సినిమాని చూసి ఆనందించాలని. దాని తరువాత పింటూ కోతి అందరినీ వేడుకుంటుంది అక్కడికి వచ్చి సినిమాని చూడమని. దాని తరువాత అందరి మూడ్ మారిపోతుందని. పింటూ మాటల్ని అంగీకరిస్తూ అందరూ బాధతో అక్కడికి వెళ్తారు. సాయంత్రం సమయం. ఇంకా ముందు ఒక పెద్ద స్క్రీన్ పై మూవీ చూడడానికి సిద్ధమయ్యారు. అందరూ మూవీ చూడడానికి సిద్ధమయ్యారు. అందరూ సంతోషంగా ఉండాలని పింటూ కోయి మిల్గయా అనే మూవీని వేస్తాడు. మూవీ చూస్తున్న కొద్ది సమయంలోనే అన్ని జంతువుల ముఖంపై నవ్వు కనిపిస్తుంది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా వాళ్ళ ముందు ఒక ఏలియన్ని చూసిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కొద్ది గంటల్లో మూవీ ముగిసిపోతుంది. ఇంకా అన్ని జంతువులు ఒకరికొకరు చూసుకొని సంతోషించారు. దాని తర్వాత పేలు సోదరుడు ఇలా అంటాడు, మూవీ చూసాక చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ మన అడవిలో కూడా ఒక ఏలియన్ వస్తే చాలా బాగుంటుంది. ఈ మాటలు విని దుఃఖీదేవి ఇలా అంటుంది, ఇది అంతా కేవలం పిక్చర్లో మాత్రమే అవుతుంది. మన పట్ల ఎందుకు జరుగుతుంది? అయినా మనందరికీ అంత అదృష్టం ఎక్కడుంది? నువ్వైతే సరిగానే మాట్లాడుతున్నావు దుఃఖీదేవి. ఇది అంత కేవలం మూవీస్ లోనే అవుతుంది. ఇది నిజంగా జరగాలంటే చాలా సమయం పడుతుంది. కిక్కి. ఒకవేళ మనం అందరం కలిసి కష్టపడితే ఎవరికి తెలుసు, ఏలియన్ మన అడవిలోకి కూడా రావచ్చు. అలా ఏమీ జరగదు పేలు సోదరుడా. ఎందుకు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? కొంచెం ఆలోచించి మాట్లాడు కదా. ఇంకా కలల లోకం నుండి బయటికి వచ్చేయండి. ఏలియన్ యొక్క సినిమాని చూసి అడవిలోని జంతువులకు చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళ అడవిలోకి కూడా వస్తే బాగుండని. కానీ వాళ్ళకు ఇది కూడా తెలుసు, ఇది అంత వాస్తవంలో అస్సలు జరగదని. ఇది వాళ్ళ యొక్క నెరవేరని స్వప్నమని కూడా అర్థం చేసుకుంటారు అని అనుకుంటాయి. కాని పేలు సోదరుడు కోరుకుంటాడు ఆ ఏలియన్ వాళ్ళ అడవిలోకి రావాలని. అందుకే అదే రాత్రి పేలు సోదరుడు అడవిలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లి నిల్చుంటాడు. ఏది ఏమైనా సరే ఆ ఏలియన్ ను మా అడవికి రప్పించే తీరుతాను నేను. ఇంకా అలా అంటూ పేలు సోదరుడు మూవీల్లో విన్న శబ్దాలను చేస్తూ ఉంటాడు. పేలు సోదరుడు యొక్క స్వరం ఎంత గట్టిగా ఉందంటే ఇంకా అడవిలో ఉన్న జంతువులన్నీ విని అక్కడికి చేరుకుంటాయి. ఇంకా తను అలా చేయడం చూసి చాలానే ఆశ్చర్యపోతారు. కాని పేలు సోదరుడు ఇలా చెప్పడంతో ఎందుకిలా చేస్తున్నాడని అది విని అందరూ కూడా తనకి సహాయం చెయ్యసాగారు. ఇంకా అందరూ కలిసి ఏలియన్ని పిలుస్తారు. కొద్దిసేపు దాకా అందరూ అలాగే చేస్తారు. కాని వాళ్ళ యొక్క కష్టానికి ఎలాంటి ప్రతిఫలం దొరకలేదు. నిరాశతో జంతువులన్నీ అక్కడి నుండి వెళ్లిపోయాయి. కాని ఎవ్వరు కూడా ప్రయత్నం మానలేదు. దాని తర్వాత కూడా కొన్ని రాత్రుల వరకు అందరూ కలిసి ఏలియన్ను పిలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని ఏమీ ప్రయోజనం లేదు. ఒకరోజు అకస్మాత్తుగా అందరూ నిద్రపోతుండగా ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. అగ్ని శబ్దం విన్న అందరూ నిద్రలేచారు. ఇంకా అందరూ బయటికి వచ్చారు. బయట చీకట్లో ఏమీ కనిపించలేదు. కాని అప్పుడే పొదల నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. అది విన్న పేలు సోదరుడు ఆ పొదల వైపుకు వెళ్లి చూస్తాడు. అక్కడికి వెళ్ళగానే తనకు ఇలా అనిపిస్తుంది, ఎవరో అక్కడ ఉన్నారని. ఎప్పుడైతే పేలు సోదరుడు అక్కడికి చేరుకుంటాడో తను ఒక వింత జీవిని చూస్తాడు. అది ఖచ్చితంగా కోయి మిల్గయా అనే మూవీలో ఏలియన్ లాగే ఉంది.
పేలు అర్థం చేసుకున్నాడు వాళ్ళ అడవిలోకి ఒక ఏలియన్ వచ్చిందని. అరే సోదరులారా, మన కష్టానికి ఫలితం దొరికింది. మన అడవిలోకి ఏలియన్ వచ్చేసింది. ఏదైతే శబ్దం మనం సినిమాలో విన్నామో ఇప్పుడు అదే శబ్దం వినిపిస్తుంది. తమ అడవిలో ఒక ఏలియన్ను చూసి అన్ని జంతువులు చాలా చాలా ఆనందిస్తాయి. ఇంకా ఒక్కొక్కరు చొప్పున ఆ ఏలియన్ చూడడానికి ముందుకు వెళ్తారు. అరే ఏంటి ఈ ఆశ్చర్యం, మన అడవిలో ఒక ఏలియన్! ఇదైతే మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు, ఇంకా ఊహించలేదు మన కల ఈ విధంగా నెరవేరుతుందని. అరే పేలు సోదరుడా, ఇదంతా నీ యొక్క పట్టుదల వలనే జరిగింది. ఒకవేళ నువ్వు కష్టపడకపోతే ఈ ఏలియన్ మన అడవిలోకి వచ్చేదే కాదు. ఆ రాత్రి అక్కడ ఎవ్వరు కూడా నిద్రపోలేదు. అందరు ఏలియన్ ముందు వెనక ఉన్నారు. ఉదయం అయిపోయింది. అందరూ వారి వారి ఇంటికి భోజనం సిద్ధం చేయడానికి వెళ్తారు. ఏలియన్తో పాటు పేలు సోదరుడు ఉండిపోయాడు. తను ఏలియన్తో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఏలియన్ గారు, మీరు ఏం తింటారు? నేను సినిమాలో చూశాను, మీరు సూర్యకిరణాలతో ఎనర్జీ శక్తిని పొందుతారు. అది నిజమేనా? అనిపిస్తుంది ఏలియన్ గారికి మన భాష అర్థం కావడం లేదని. ఒక పని చేస్తాను, తన భాషలోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అరే మీరు సూర్యకిరణాలు తినకపోతే ఇంకేం తింటారు? ఏలియన్ గారు, అయ్యయ్యో అయ్యయ్యో. ఏలియన్ గారు, ఏంటి మీరు మా భోజనం చేయగలరా? అయ్యయ్యో అయ్యయ్యో. ఇది తెలుసుకున్న పేలు చాలా సంతోషించాడు. తను అడవి జంతువులందరికీ ఏలియన్ కోసం భోజనం తెమ్మని చెప్పాడు. వారి దగ్గర ఉన్న ఆహారాన్ని వాళ్ళందరూ ఏలియన్ కోసం తీసుకొని వచ్చారు. తన ముందు ఇన్ని రకాలైన ఆహారాన్ని చూసి ఏలియన్ చాలా సంతోషించింది. ఇంకా తను కొద్దిసేపట్లోనే అక్కడ ఉన్నవన్నీ తినేసింది. అది చూసి అందరూ చాలా సంతోషించారు. కానీ దుఃఖీదేవికి మాత్రం కొంచెం వింతగా అనిపించింది. ఎందుకంటే ఏలియన్ అసలు ఆహారమే తినదు కదా. దీని రహస్యాన్ని తెలుసుకోవడానికి దుఃఖీదేవికి ఒక ఆలోచన వస్తుంది. తను తన వంటగదిలోనికి వెళ్ళి సిద్ధమవుతున్న వంటలో ఎక్కువ కారాన్ని కలిపింది. ఇంకా బయటకు వచ్చి ఏలియన్ ముందు ఆహారాన్ని పెట్టింది. ఎప్పుడైతే ఆ ఆహారాన్ని తిన్న ఏలియన్ తన పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఇంకా అకస్మాత్తుగా గట్టిగా అరవడం సాగింది. తన గొంతు వినడంతో పింటులాగా అనిపించింది. దాని తర్వాత అందరూ విచిత్రంగా తనను అరవడం చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే ఏలియన్ తన దుస్తులను తీయసాగింది. తను ఎలాగైతే దుస్తులు తీస్తూ ఉందో అలాగే తను పింటు అని తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అది ఏలియన్ కాదది, తను వాళ్ళ పింటుయే అని. పింటు నువ్వా? ఓయ్ 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 కికి 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 ఓయ్ ఓయ్. హా నేనే అన్నయ్య, నేనే. నన్ను క్షమించండి ప్లీజ్. నేను మీ అందరినీ మోసం చేశాను. మోసం. కికి 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 ఓయ్ ఓయ్ ఓయ్. కానీ నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఓయ్ యారు, నాకు మేమందరినీ చూసి చాలా బాధ కలిగింది. కికి 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 కికి. మీరు రోజు ఏలియన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఎలాంటి ప్రయోజనమే ఉండేది కాదు. హా మరి కికి 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 కికి. మీరందరూ బాధపడకూడదని అందుకనే నేను ఇలా చేశాను. లేదంటే కికి 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 కికి. అరే నీకు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చూడు, కారంతో నోరు కాలిందా? తెలిసిందా ఇప్పుడైనా? అరే యారు, కిక్కి 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 కిక్కి. నాకు కారం ఎందుకు తినిపించారు? కిక్కి 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 ఓయ్ ఓయ్. ఎందుకంటే నాకు నీపై అనుమానం కలిగింది. అసలు విషయం తెలుసుకోవడానికి నేను ఇదంతా చేశాను. కానీ ఈ విషయం గురించి చెప్పు. ఆ పేలుడు శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అదైతే మన పక్క గ్రామం నుండి కొన్ని టపాసులు దొంగలించాను. నేను వాటిని కాల్చి శబ్దం వచ్చేలా చేశాను. ఇప్పుడు విషయం అర్థమైపోయింది. అడవిలో ఏదైతే ఏలియన్ వచ్చిందో అది ఏలియన్ కాదు,
అది కేవలం పింటూయే. విషయాన్ని మొత్తం తెలుసుకున్న అందరూ అర్థం చేసుకొని పింటూని ఏమీ అనలేదు. తన అమాయకత్వాన్ని అర్థం చేసుకొని తనని వదిలివేస్తారు. కాని దీని తర్వాత ఎవరు కూడా అడవిలో ఎటువంటి నిరాశకు చెందలేరు. అందరూ సంతోషంగా ఉండసాగారు. ఇంకా వారి జీవితాన్ని అందరూ కలిసిమెలిసి జీవించసాగారు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.